నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో పీసీఓడి అంటే ఏమిటి, ఈ సమస్యకు కారణాలేంటి, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి, ఈ విషయాలు మనకు తెలియజేయడానికి ఫర్టినిటీ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మోనికా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. సో జనరల్గా పీసీఓడి సమస్య అనేది చాలా సాధారణంగా వింటుంటాం. సో పీసీఓడి అంటే ఏంటి, ఏ ఏజ్ నుంచి పీసీఓడిని ఫేస్ చేస్తారు? పీసీఓడి అంటే అందరు అనేదండి నీటి బుడగల సమస్య అంటాం కదా, దాన్నే మనం పీసీఓడి అంటాం. ఈ పీసీఓడి రకరకాల నేమ్స్ అనమాట. కొంతమంది పీసీఓఎస్ అంటారు, కొంతమంది పీసీఓడి అంటారు, ఇంకొంతమంది పీసీఓ అంటారు. అన్నీ ఒకటే అనమాట. సో దీంట్లో ఏం జరుగుతుందంటే బేసిక్గా 3 విషయాలు జరగచ్చు. ఒకటి వచ్చేసి లేడీకి సైకిల్స్ రెగ్యులర్గా రాకపోవడము, టైం టు టైం 3 మంత్స్కి ఒకసారి రావడం, 2 మంత్స్కి ఒకసారి రావడం, సమ్టైమ్స్ 15 డేస్కే మళ్ళీ వచ్చేయడం సెకండ్ టైం. సో ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్న ఉంటాయి. సెకండ్ వచ్చేసి తనకు స్కాన్లో మనము ఇంటర్నల్ స్కాన్ కానీ అబ్డామిన్ స్కాన్ కానీ చేసినప్పుడు ఈచ్ ఓవరీలో నంబర్ ఆఫ్ ఎగ్స్ మనం కౌంట్ చేసినప్పుడు 20 కంటే ఎక్కువ కనపడతాయి. ఇన్ ద పాస్ట్ 2003 ఆ టైంలో క్రైటీరియా చేసినప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే 12 ఎగ్స్ కంటే ఎక్కువ ఉంటే మనం పీసీఓడి కన్సిడర్ చేస్తామన్నమాట. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల అల్ట్రాసౌండ్ మెషిన్స్ కూడా మనకు బెటర్ టెక్నాలజీతో అవైలబుల్ ఉన్నాయి, క్లారిటీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రెజెంట్ డే క్రైటీరియా 20 ఎగ్స్ కంటే ఎక్కువ ఈచ్ ఓవరీలో కనపడితే మాత్రమే దాన్ని మనం పీసీఓడి అపియరెన్స్ అంటాం. అండ్ లాస్ట్ వచ్చేసి బయోకెమికల్ అంటే మనం టెస్టుల్లో కానీ లేదా క్లినికల్గా తనకు ఎక్కువగా ఫీచర్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజనిజం అంటే ఎక్కువ ముస్టాష్ లాగా హెయిర్ రావడం, ఫేషియల్ హెయిర్ సైడ్ బర్న్స్లో కావచ్చు అండ్ చిన్ మీద కావచ్చు. సో అట్లా రీజన్స్లో ఎక్కువ ఫేషియల్ హెయిర్ ఉండడం కూడా ప్రెజెంటేషన్. సో ఈ 3లో ఎనీ 2 ఉంటేనే మనం పీసీఓడి అంటాం. జస్ట్ సింగిల్ అవుట్ చేసి జస్ట్ రెగ్యులర్ సైకిల్స్ లేవు లేదా ఓన్లీ అల్ట్రాసౌండ్లో మాత్రమే ఫీచర్ ఉంది. సో దీస్ ఆర్ మైల్డర్ వెరైటీస్. ఎప్పుడైతే అట్లీస్ట్ 2 వెరైటీస్ ఉంటేనే మనం పీసీఓడి అంటాం. పీసీఓడికి ఏజ్ ఆఫ్ అకరెన్స్తో పర్టిక్యులర్గా ఏమి ఉండదు అనమాట. ఇట్ కెన్ అక్కర్ ఎట్ ఎనీ ఏజ్. అంటే ఈవెన్ లేడీ హ్యాపీగా 2 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అన్న తర్వాత తనకు వెయిట్ ఇష్యూస్ వల్ల లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం రావచ్చు. లేదా బై మెనార్కీ అంటే తను ప్యూబర్టీ ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిందన్నప్పటి నుంచి కూడా పీసీఓడి ఉండొచ్చు. సో ఎనీ ఏజ్ గ్రూప్ లేడీ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్రాబ్లమ్. టీనేజ్ గర్ల్ కావచ్చు, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ యంగ్ లేడీస్ కావచ్చు, లేదా ఇట్ కెన్ బి ఈవెన్ టువర్డ్స్ 35+ లేడీస్లో కూడా పీసీఓడి ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉండొచ్చు. అంటే స్టార్టింగ్ నార్మల్గా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు సమ్ ఏజ్ వరకు నార్మల్ ఉండి ఆ తర్వాత క్రాంప్స్ అనేది కావచ్చు, సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఉండే ఆ ఛాన్స్ ఉందంటారా పీసీఓడి వల్ల? లేదండి, యాక్చువల్గా పీసీఓడిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సైకిల్స్లో తనకు ఒక ఎగ్ అన్నది పెరగట్లేదు, రిలీజ్ కావట్లేదు. ఇలా రిలీజ్ కాని సైకిల్స్ని మనం ఎనోవ్యులేటరీ సైకిల్స్ అంటాం, ఎగ్ రిలీజ్ కాని సైకిల్స్. ఎనోవ్యులేటరీ సైకిల్స్ అనేవి మ్యాక్సిమం కేసెస్లో పెయిన్లెస్ ఉంటాయి. సో మోస్ట్లీ మనం చూసేది ఏంటి అంటే పీసీఓడి కేసెస్లో హెవీగా బ్లీడింగ్ అవుతుంది అని కంప్లైంట్ చేస్తారు, కానీ అబ్సల్యూట్గా పెయిన్లెస్ ఉంటుంది. పెయిన్ అన్నది ఎక్స్పీరియన్స్ చేయరనమాట. ఇన్ఫ్యాక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ పెయిన్ ఇన్ అ సైకిల్ ఇస్ గుడ్. ఇట్ ఇండికేట్స్ దట్ ఒక ఎగ్ అన్నది మనకు రిలీజ్ అయింది అని చెప్పేసి ఆ సైకిల్లో. ఓకే రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. ఓకే నమస్తే అండి. నమస్కారం, డాక్టర్ గారు మాట్లాడండి. ఓకే అండి. హలో మేడం. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. చెప్పండి మేడం. నాకు ఇంతకు ముందు వాటర్ బబుల్స్ ప్రాబ్లం ఉండే ఒక 3 మంత్స్ బ్యాక్. ఓకే. అయితే మెడిసిన్ వాడాను, తగ్గిపోయింది. ఓకే అండి. అయితే నేను ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు 2 years బ్యాక్ ట్యూబ్ చెకప్ చేయించామండి. ఓకే అండి. అయితే కరోనా ప్రాబ్లం వచ్చేసి మానేశాము. అట్లానే నాకు ప్రెగ్నెన్సీ అంటూ ఏమీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక 3 months బ్యాక్ నుంచి చూస్తే వాటర్ బబుల్స్ అన్నారు, తగ్గిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉండే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇంతకు ముందు మా ఆయన కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుండే, 0 ఉండే. మెడిసిన్ వాడితే 80% పెరిగింది. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ ఏమైనా ట్యూబ్ ప్రాబ్లం ఉంటాయా, అంతే కంటిన్యూ చేయొచ్చా ట్రీట్మెంట్ అనేసి కనుక్కుందామని చేశాను అంతే. ఓకే అండి. సో పర్టిక్యులర్గా ట్యూబ్స్ ప్రాబ్లం అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు హెచ్ఎస్జీ లేదా సోనోసాల్పింగోగ్రఫీ అంటే ఎక్స్రే ద్వారా కానీ లేదా స్కాన్ ద్వారా కానీ మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని కొన్ని టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. ఇది యూజువల్గా ఆ రిపోర్ట్ అన్నది ఆ మూమెంట్కి పనిచేస్తుందండి. ఎన్నో ఇయర్స్ పాస్ అయినప్పుడు ఏంటి అంటే కొంతమంది డాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు, అదే తీసుకొని ఐయుఐ లాంటి ప్రొసీజర్స్ మీకు ఆఫర్ చేస్తారు. కానీ కొంతమంది డాక్టర్స్ ఏమనుకుంటారంటే ఈ మధ్యలో ఏమైనా మీకు వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్స్ ఉండడం, తెల్ల
తెల్లబట్ట కంప్లైంట్స్ ఉండడము, లేదా వేరే ఏదన్నా పెల్విక్ ఇన్ఫెక్షన్ అయింది అని మీరు ఏమన్నా హిస్టరీ ఇచ్చున్నా, అప్పుడు వాళ్ళకి డౌట్ ఏముంటుందంటే మళ్ళీ ఈ మధ్యలో ఏమైనా ట్యూబ్స్ పేటెన్సీ అన్నది కాంప్రమైజ్ అయింది, ఆ ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయ్యాయా అన్నది మళ్ళీ చూసుకొని చేసుకుంటారనమాట. సో సమ్ డాక్టర్స్ డూ రిక్వెస్ట్ రిపీట్ టెస్టింగ్ ఫర్ ట్యూబల్ పేటెన్సీ అండ్ దెన్ ఆఫర్ యూ ద ట్రీట్మెంట్స్ అండి. రైట్ మ్యామ్. అలాగే పీసీఓడి లక్షణాలు అంటే ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? ఇందాక మీరు అన్నారు ఫేషియల్ హెయిర్ అని చెప్పేసి, సో అలా ఇంకా ఏమి ఉంటాయండి? సో పీసీఓడిలో ఒకటి వెయిట్ గెయిన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ వెయిట్ లాస్ అన్నది వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. చాలామంది చెప్తారు ఈజీగా, ఓకే వెయిట్ లాస్ అవ్వండి ఇన్ని కేజీస్, ట్రై టు ఎయిమ్ ఇట్లా 2 kgs అట్లీస్ట్ పర్ మంత్ అని చెప్పేసి. కానీ వీళ్ళకు ఎంత డైట్ కంట్రోల్ చేసుకున్నా కూడా, ఇన్ఫ్యాక్ట్ ఎన్ని ఎక్సర్సైజెస్ టు ద లెవెల్ ఆఫ్ టెస్టింగ్ చేసుకున్నా కూడా ఏమవుతుందంటే వాళ్ళకి వెయిట్ లాస్ అన్నది కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్ కొంచెం కాంప్రమైజ్డ్ ఉంటుంది, ఇన్సులిన్ హార్మోన్ రెసిస్టెన్స్ అన్నది వీళ్ళకు ఉంటుంది. సో షుగర్ టెండెన్సీ వచ్చే రిస్క్ ఎక్కువ. అవి కాకుండా లాంగ్ పీరియడ్స్, ఇట్లా పీరియడ్స్ రాకున్నా మనం ఇగ్నోర్ చేస్తూ ఉండకూడదు అనమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళు మాత్రమే కొంచెం వెరీ అలర్ట్గా చూపించుకుంటారు, రావట్లేదు పీరియడ్ టైంకి మళ్ళీ ఎప్పుడు ట్రై చేయాలన్న యాంగ్జైటీ ఉంటుంది. అదే ఇప్పుడు టీనేజ్ లేడీ గర్ల్స్లో కానీ, లేదా లిటిల్ ఎల్డర్లీ నేను అన్నట్టు పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయింది, తర్వాత వాళ్ళు ఏంటంటే దే టెన్ టు ఇగ్నోర్, రాకున్నా పర్లేదు కదా ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అన్నట్టు అనుకుంటారు. కానీ ఈ టైంలో ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ ఎక్స్పోజర్ మాత్రం యూట్రస్ మీద జరుగుతూనే ఉంది కాబట్టి లైనింగ్ బాగా థిక్గా తయారవుతూ ఉంటుంది. మరి ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఈ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ మనం వదిలేస్తే ఏమవుతుందంటే క్యాన్సర్ రిస్క్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూట్రస్ లైనింగ్ ఎండోమెట్రియం అంటాము, సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి లిపిడ్ లెవెల్స్, వీళ్ళకు కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ కూడా లిటిల్ కంట్రోల్లో ఉండవు అనమాట. సో ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు డయట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ టైం టు టైం డాక్టర్స్తో కన్సల్టేషన్ అనేది చేస్తూ ఉండాలి. పర్మనెంట్ క్యూర్ అన్నది ఉండకపోవచ్చు, ఇట్స్ లైక్ షుగర్, టైం టు టైం కంట్రోల్లో పెట్టుకోవాలి. ద మూమెంట్ మనం కేర్లెస్ అయిన వెంటనే ఇట్ విల్ జస్ట్ కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు ఎర్లియర్ లేడీ అన్నారు, అప్పుడు ఉందన్నారు, ఇది తగ్గిపోయిందన్నారు, మళ్ళీ ఉందన్నారు, తగ్గిపోయిందన్నారు. సో ఖచ్చితంగా వెళ్ళిపోయింది క్యూర్ అయిపోయింది అని అయితే ఎప్పుడు చెప్పలేం పీసీఓడికి. మనం ఆ మూమెంట్లో మన ప్రయారిటీ ఏంటి అన్నది మాత్రమే చూసుకుంటాం. అంటే యంగ్ లేడీస్, అన్మ్యారీడ్ గర్ల్స్లో సైకిల్స్ రెగ్యులర్గా రావడం ప్రయారిటీ. అదే మ్యారీడ్ లేడీస్లో నెక్స్ట్ ప్రయారిటీ విల్ బి ప్రెగ్నెన్సీ. సో ఒక ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్ అనేది మనం సైమల్టేనియస్గా స్టార్ట్ చేసేసుకోవాలి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. బెంగళూరు నుంచి భాను ప్రియాంక గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో భానుప్రియ గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు లాస్ట్ ఇయర్ పీసీఓడి ఉందని చెప్పి అల్ట్రాసౌండ్ ద్వారా తెలిసింది మేడం. ఓకే అండి. అయితే నాకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి మేడం. ఓకే అండి. అయితే 2 months బ్యాక్ నుంచి నేను మెడిసిన్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే. అయితే నాకు సింటమ్స్, పీరియడ్ లో సింటమ్స్ ఏం తెలియడం లేదు, నార్మల్ గానే ఉంది మేడం, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి. మీకు ఇప్పుడు పిల్లలు ఉన్నారా? లేదు మేడం, మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుంది మేడం. 2.5 years అవుతుంది. ఓకే అండి. సో నేను లైక్ ఐ టోల్డ్ యూ, టైప్స్ వెరైటీస్ అన్నవి మనకు ఉంటాయండి, కేటగిరీస్ ఆఫ్ పీసీఓడి ఉంటాయి. కొంతమందికి ఇట్లా సైకిల్స్ రెగ్యులర్గా ఉండకుండా అలాంగ్ విత్ దట్ ఈవెన్ ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సివియర్ ఫార్మ్ ఆఫ్ పీసీఓడి అంటాం అనమాట. కానీ కొంతమందికి ఓన్లీ అల్ట్రాసౌండ్ ఫీచర్లో మాత్రమే కనపడుతుంది, ఎగ్స్ అన్నవి ఫాలికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఏంటి అంటే అట్లీస్ట్ మీరు బేసిక్ ఫాలిక్యులర్ స్టడీ చేయండి. అంటే ఫాలిక్యులర్ స్టడీ అంటే డే 2లో ఫస్ట్ స్కాన్ చేసుకుంటాము, ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, సైజెస్ అన్నీ ఎలా ఉన్నాయి అన్నది చూసుకుంటాం. తర్వాత ఫాలో అప్ స్కాన్స్లో లైక్ 9th day కానీ 11th day కానీ అలా పిలిచి మిమ్మల్ని ఒక ఎగ్ పెరుగుతుందా లేదా, నిజంగా మీకు ఒకటి రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలన్నమాట. ఒకవేళ అది జరగట్లేదు అంటే మేబీ సైలెంట్గా మీకు సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నాయి కానీ మేబీ ది ఎగ్ ఈజ్ నాట్ బీయింగ్ రిలీజ్డ్ ఎవ్రీ మంత్. మీ సైడ్ నుంచి అంతా బాగానే ఉంది అంటే సైమల్టేనియస్గా హస్బెండ్ది కూడా ఒక కనాల్ టెస్ట్ చేసుకొని అంతా బాగానే ఉందంటే న్యాచురల్గా ఫ్యూ సైకిల్స్ ట్రై చేయండి బేసిక్ టాబ్లెట్స్తో. అవ్వట్లేదు అంటేనే ఇంజెక్షన్స్ని యాడ్ చేసుకోవడం ట్రీట్మెంట్లోకి, లేదా ఐయుఐ లాంటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నవి మీరు ట్రై చేయొచ్చు. రైట్ మ్యామ్. అలాగే పీసీఓడిని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్ చేస్తే అవసరం ఉంటుందంటారు? సో టెస్ట్ లైక్ ఐ టోల్డ్, ఒకటేమో హిస్టరీ, క్లినికల్ హిస్టరీ అంటే జస్ట్ లేడీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇలా సైకిల్స్ ఉన్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనం చేసే అల్ట్రాసౌండ్లో ఎలా ఉంది అన్నది, ఓవరీస్ అపియరెన్స్. థర్డ్ వచ్చేసి బయోకెమికల్ ఫీచర్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజెనిజం అన్నాను కదండి, అంటే బ్లడ్ టెస్ట్ అనమాట. బ్లడ్ టెస్ట్లో మామూలుగా ఫీమేల్స్లో కూడా మేల్స్లో ఉన్న హార్మోన్ టెస్టోస్టెరోన్ అన్నది ఉంటుంది, బట్ వీళ్ళలో కొంచెం ఎలివేటెడ్గా ఉంటుంది. సో ఆ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫాస్టింగ్ లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ ఎలా ఉన్నాయి అని కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు.
డాక్టర్ అలాగే పీసీఓడి అనేది ఏ ఏజ్లో అయినా కూడా వస్తుందని చెప్పారు కదా, సో పీసీఓడి వల్ల ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందంటారు? సో పీసీఓడిలో ఒకటి వాళ్ళకు లైఫ్ స్టైల్ బాగా డిస్టర్బ్ అవుతుంది అండి. ఎందుకంటే ఈ టీనేజ్ గర్ల్స్, యంగ్ గర్ల్స్, లైక్ లెట్స్ సే స్కూల్ ఉంది వాళ్ళకు, లేదా సమ్ క్యాంపస్ నుంచి ట్రిప్స్ ఉన్నాయి. సో వాళ్ళు టైమింగ్ సరిగ్గా తెలియలేదు అనుకోండి, పీరియడ్స్ వాళ్ళకి బాగా ఇన్కన్వీనియన్స్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ సైకలాజికల్గా కూడా దే కెన్ గెట్ డిస్టర్బ్, టీజ్డ్ బై ది అదర్ ఫెలో ఫ్రెండ్స్. కొంచెం హెవియర్ ఉంటారు, టెండెన్సీ ఫర్ వెయిట్ గెయిన్ ఉంటుంది. పాపం ఏం తినకున్నా కూడా దే ఆర్ ఎట్ హయ్యర్ వెయిట్, హెవియర్ వెయిట్. కాబట్టి ఇది ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆ ఏజ్ గ్రూప్లో. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ, మనం ఈరోజు మాట్లాడుతున్నది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ పీసీఓడి. ఎందుకంటే ఒక ఎగ్ అన్నది రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ ఏ టైంలో కలవాలి, అసలు కలిసిన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, బికాజ్ ఎగ్ రిలీజ్ అయి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కన్సర్న్స్ అన్నవి వాళ్ళకు ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ పీసీఓడి విమెన్, ఎవరికైతే పీసీఓడి ఉందో 40% ఆఫ్ దెమ్ కోఎగ్జిస్టింగ్గా థైరాయిడ్ ఇష్యూ కూడా ఉంటుందన్నమాట వాళ్ళకు, హైపోథైరాయిడిజం. సో టీఎస్హెచ్ అని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది చేసుకొని ఒకవేళ అబ్నార్మల్ లెవెల్స్ ఉన్నాయి అంటే థైరోనామ్ మెడికేషన్, అంటే థైరాయిడ్ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అన్నది వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ ప్రీడిస్పోజిషన్, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ డయాబెటిస్ అండ్ బ్లడ్ హై బీపీ, హైపర్ టెన్షన్ అండ్ ఆల్సో ది హైపర్ కొలెస్ట్రాలేమియా అంటే లిపిడ్ లెవెల్స్, ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉండడం అండ్ క్యాన్సర్ రిస్క్ అండి. రైట్. అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అయ్యాక సెకండ్ ప్రెగ్నెన్సీకి పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ ఛాన్స్ ఉందంటారా? ఎస్, లైక్ ఐ ఆల్రెడీ ఎలాబరేటెడ్ అండి, ఈ పీసీఓడి ప్రాబ్లం ఎక్కడైనా రావచ్చు. ఎందుకంటే ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిన వాళ్ళలో ఏమవుతుందంటే కొంచెం ఆ ఏజ్ గ్రూప్కి వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటారనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి దే వెరీ స్లిమ్ అండ్ ఈజీగా అండ్ ఎక్కువ యాక్టివిటీ ఉండొచ్చు లైఫ్లో. ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెము ఫుడ్ చేంజెస్ వల్ల కావచ్చు, లేదా ఈ డెలివరీ ప్రెగ్నెన్సీ ఆ టైంలో వెయిట్ గెయిన్ అయి ఉండొచ్చు, అది షెడ్ అయ్యి ఉండదు అనమాట. క్యాలరీస్ అవన్నీ ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఆ టైంలో కూడా పీసీఓడి ప్రాబ్లం ఎండప్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్, సేమ్ ప్రాబ్లం, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి తనకు ఇష్యూస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏమవుతుందంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందన్నమాట. సెకండ్ ప్రెగ్నెన్సీకి మనం ప్లాన్ చేసుకునేసరికి అగైన్ ఏజ్ ఇస్ అడ్వాన్స్డ్. అండ్ హస్బెండ్లో ఏమన్నా సోషల్ హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఏమన్నా ఉంటే ఆ కౌంట్స్ కూడా పడిపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ రీజన్స్ వల్ల సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. సిద్దిపేట నుంచి నూర్జహాన్ గారు, నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు అన్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో మేడం. హలో అండి, చెప్పండి. మాకు ఒకటే పాప మేడం, 14 సంవత్సరాలు అవుతుంది ఆ పాప పుట్టి. ఓకే అండి. తర్వాత ఇక ప్రెగ్నెన్సీ ఎక్కడ చూపించుకున్నా ఈ ప్రెగ్నెన్సీ రావడం లేదు మేడం. నీటి బుడగలు ఉన్నాయి అన్నారు మేడం, అవి తక్కువ అయినాయి. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? అది 30 మేడం. 30. ఓకే అండి. హస్బెండ్వి కూడా కనాల్ టెస్ట్ కూడా చేయించారా? చేయించాను మేడం. ట్యూబ్స్ కూడా టెస్ట్ చేయించుకున్నారా అండి మీరు? కొంచెం తక్కువ ఉన్నాయని అన్నారు మేడం. ఓకే అండి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఆల్మోస్ట్ 14 years అయింది కాబట్టి ఈ మధ్యలో ఏమైనా జరిగి ఉండొచ్చు. అంటే ఒకటి ఎగ్ నెంబర్స్ తగ్గి ఉండొచ్చు, లేదా క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా పడిపోయి ఉండొచ్చు. హస్బెండ్ సైడ్ నుంచి కణాలు మీరు అన్నట్టు కొంచెం తక్కువ ఉన్నాయి అంటున్నారు కాబట్టి హస్బెండ్కి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అని మెడికేషన్స్ కానీ డయట్ చేంజెస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్యూబ్స్ కూడా అప్పుడు ఓపెన్ ఉండొచ్చు అండి, ఇప్పుడు ఇంకా కూడా ఓపెన్ ఉన్నాయా లేదా, ఈ మధ్యలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్ బ్లాక్స్ ఏమైనా క్రియేట్ అయ్యాయా అనేది మీరు టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందండి. కరీంనగర్ నుంచి రాజు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. లేదు మ్యామ్, మిస్సెస్ మొన్న టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ ఉంది మ్యామ్. ఓకే అండి. 5.0 ఉంది, 5 ఉంది మ్యామ్. ఓకే అండి. ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఎట్లా అని తెలుసుకున్నాను. ఓకే అండి. సో ల్యాబ్స్ అన్నవి మనకు వాల్యూ ఇచ్చినప్పుడు పేపర్ మనకి రిపోర్ట్ జనరేట్ అయినప్పుడు అండి పక్కనే నార్మల్ వాల్యూస్ అన్నవి కూడా మనకి ఇస్తారనమాట. సో ఈ 5 అన్న వాల్యూ నార్మల్ వాల్యూస్లోనే వస్తుంది. యాక్చువల్గా జనరల్ పాపులేషన్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వరు అనమాట డాక్టర్స్. బట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు లేదా ప్రెగ్నెన్సీతో ఉన్నారు లేడీ అన్నప్పుడు వాల్యూ 4 కంటే లోపల ఉండాలి. యాక్చువల్గా 2.5 కంటే తక్కువ ఉంటే ప్రిఫరబుల్లీ ఇట్స్ బెటర్. అందుకనే 5 ఉంది కాబట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇట్స్ బెటర్ అండి. బేసిక్ లో డోస్
అంటే నార్మల్ బిఎంఐ వెయిట్ అంతా నార్మల్ యావరేజ్ ఉంది అంటే మీ వైఫ్ది బేసిక్ డోస్ అట్లీస్ట్ 12.5 మైక్రోగ్రామ్స్ అట్లా చూసుకొని మీరు స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 మంత్ తర్వాత మళ్ళీ రిపీట్ చేసి చూడండి TSH వాల్యూ కంట్రోల్లో ఉంది అంటే సేమ్ డోస్ కంటిన్యూ చేయొచ్చు. ఇంకా కూడా కంట్రోల్కి రాలేదు అంటే మేబీ ఆ డోస్ని కొంచెం ఆగ్మెంట్ చేసి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్, అలాగే PCOD ఉన్న వాళ్లకు పిల్లల్లో ఏమైనా లోపాలు ఉండే ఛాన్స్ ఉందంటారా? PCOD వల్ల ప్రాబ్లమ్స్ ఇన్ బేబీస్ ఆర్ అన్లైక్లీ అండి. ప్రాబ్లమ్స్ ఇన్ బేబీ ఎప్పుడు వస్తాయి అంటే ఎగ్లో జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా స్పర్మ్లో ఏదైనా జన్యుపరంగా ప్రాబ్లం ఉన్నా ఆర్ సమ్టైమ్స్ ఎగ్ స్పర్మ్ కలిసి తయారైన ఎంబ్రియోలో డినోవోగా ఏదైనా మ్యూటేషన్స్ జనరేట్ అయితేనే మనకి ఈ ప్రాబ్లం అన్నది ఉంటుందన్నమాట. PCOD అన్నది రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. కొంతమంది హెరిడిటరీ అంటారు, అంటే ఫ్యామిలీలో రన్ అవుతుంది, మదర్కి ఉంది సో డాటర్కి వస్తూ ఉండొచ్చు అంటారు. ఇంకొంతమంది వేరే రీజన్స్ ఎపిజెనెటిక్ అంటారు. ఎపిజెనెటిక్ అంటే మన ఎన్వైర్న్మెంట్లో చేంజెస్ వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల కావచ్చు, దానివల్ల జీన్స్ మీద ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దానివల్ల మనం ఎండప్ అవ్వడం అనమాట. ఈ హెరిడిటరీ కాన్సెప్ట్లో ఉన్నా కూడా మనకు ప్రాబ్లమ్స్తో బేబీ పుట్టే అవకాశాలు ఆర్ వెరీ అన్లైక్లీ ఇన్ PCOD. రైట్, అలాగే PCOD ఉన్న వాళ్ళకు ట్యూబల్ బ్లాక్స్ అనేవి కంపల్సరీ వచ్చే అవకాశం ఉందంటారా? నాట్ ఎట్ ఆల్ అండి. ట్యూబ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ. PCOD అనేది మనం ఓవరీస్లో చూస్తాము అండ్ హార్మోన్స్ లెవెల్స్లో చూస్తాము. ట్యూబ్స్ అన్నవి అలాంగ్ విత్ యూట్రస్ అండ్ ట్యూబ్స్ మనం బేబీగా ఫామ్ అయినప్పుడు అన్ని ఆర్గాన్స్ డిఫరెంట్ ఆరిజిన్స్ ఉంటాయి. సో యూట్రస్ ట్యూబ్ ఒకదాని నుంచి వస్తే ఓవరీ కంప్లీట్గా వేరే ఆరిజిన్లో వస్తుంది అనమాట. అండ్ దాంట్లో ఉన్న ఎగ్స్ కూడా వేరే రీజన్ నుంచి వచ్చి మైగ్రేట్ అయ్యి అక్కడ పోతున్నాయి. సో ఇవి ఓన్లీ హార్మోనల్ డిస్టర్బెన్స్ అంతే, ట్యూబ్స్తో సంబంధం ఉండదు. PCODలో ట్యూబల్ బ్లాక్స్ అన్నవి దే ఆర్ నాట్ అసోసియేటెడ్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. ప్రకాశం నుంచి రామలింగయ్య గారు నమస్తే అండి. రామలింగయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మాకు 3 years అవుతుంది మేడం, సంతానం లేదా. ఏంటండి వైఫ్కి? 3 years అవుతుంది మేడం మాకు సంతానం లేదా. ఓకే అండి, చూపించుకున్నారా డాక్టర్కి? చూపించుకున్నాం మేడం దగ్గర హాస్పిటల్కి. నాకు వీర్య కణాలు 6 ఉన్నాయంట సార్, 6% ఉన్నాయంట మేడం. 6% ఉన్నాయి అంటున్నారా? ఓకే అండి, అంటే ఎగ్జాక్ట్గా రిపోర్ట్లో కొన్ని ఉంటాయండి. అంటే వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ ఎట్లుంది, నంబర్స్ ఎట్లున్నాయి, కదలిక ఉండే కణాల శాతం ఎంత ఉంది, నార్మల్ ఫామ్స్ అంటాం ఆ శాతం ఎంత ఉంది అని అడుగుతారు. సో నార్మల్గా ఎంత ఉండాలి అంటే కణాల కౌంట్స్ 15 మిలియన్ కంటే ఎక్కువ ఉండాలి పర్ మిల్లీలీటర్. కదలిక ఉండే కణాల శాతం 30% కంటే ఎక్కువ ఉండాలి. నార్మల్ ఫామ్స్ అని ఒకటి ఉంటుంది, అది 4% లేదా 4 కంటే ఎక్కువ ఉంటే చాలు అనమాట. సో మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా నాకు అర్థం కాలేదు 6% అన్నది ఏంటి అన్నది. మీరు రిపోర్ట్ ఇవన్నీ నేను చెప్పిన ప్రకారం ఉంది అంటే పర్లేదండి, నార్మల్ కౌంట్స్ నార్మల్ రిపోర్ట్గా యాక్సెప్ట్ చేసి మీరు న్యాచురల్గానే ట్రై చేయొచ్చు. లేదు కణాలు తక్కువ ఉన్నాయి, కదలిక ఉండే కణాల శాతం తక్కువ ఉంది, నార్మల్ ఫామ్స్ ఏమన్నా నేను చెప్పిన నెంబర్ కంటే తక్కువ ఉన్నాయి అంటే మాత్రం ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా తక్కువ అంటే లెస్ దెన్ 10 మిలియన్ ఉంటే మాత్రం కౌంట్స్ కొన్ని హార్మోన్స్ టెస్ట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. దాని ప్రకారంగా టాబ్లెట్స్ లేదా అవసరమైతే ఇంజెక్షన్స్ అన్నవి కూడా ఆండ్రాలజిస్ట్ మీకు అడ్వైస్ చేస్తారు. రైట్ మ్యామ్, అలాగే ట్యూబల్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటే 2 సైడ్ బ్లాక్స్ ఉంటే ఇబ్బంది అంటారా, ఒక సైడ్ బ్లాక్ ఉన్నా కూడా పర్వాలేదంటారా ఫర్టిలైజేషన్కి? సో నార్మల్గా ఓవరీ నుంచి ఎగ్ ట్యూబ్లోకి వెళ్తుంది అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు కణాలు అన్నవి తన వెజైనాలో పడతాయి, డిపాజిట్ అవుతాయి. అక్కడ నుంచి మొటైల్ స్పర్మ్స్ మూమెంట్ ఉన్న స్పర్మ్స్ పైకి చిన్నగా అసెండ్ అయ్యి ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్లో ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ కలిసి మనకు ఎంబ్రియో అన్నది తయారవుతుంది. ఆ ఎంబ్రియో వచ్చి యూట్రస్లో అతుక్కొని బేబీగా పెరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్యూబ్స్ 2 కూడా బ్లాక్ ఉన్నాయంటే ఎగ్ వస్తుంది, కణం కూడా వస్తుంది, కానీ 2 మీట్ అవ్వడానికి పాసిబిలిటీ అన్నది ఉండదు. ఈ టైమ్స్లోనే మేము వి ఆఫర్ IVF అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఇక్కడ ట్యూబ్తో అవసరం లేకుండా డైరెక్ట్గా ఎగ్ని స్పర్మ్ని బయట ల్యాబ్లోనే కలిపి పిండం తయారు చేసి పెడతాం. అదే ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది ఇంకో సైడ్ ఓపెన్ ఉంది అన్నా కూడా అట్లీస్ట్ ఆ సైకిల్స్ ఎప్పుడైతే ఏ సైడ్ బ్లాక్ ఉందో ట్యూబ్ అక్కడ ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే మాత్రం ఆల్ దో సైకిల్స్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. ఎందుకంటే ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ ఈజ్ అన్లైక్లీ కాబట్టి పర్సంటేజ్ అంటే ఏ మంత్లో సర్టెన్ మంత్స్ వీఆర్ లూజింగ్ అనమాట ఒక సైడే ఉంటే బ్లాక్. రైట్, అలాగే IVF అండ్ IUI డిఫరెన్సెస్ ఏమి ఉంటాయంటారు? సో IUI అన్నది ఇట్స్
వెరీ సింపుల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. సక్సెస్ రేట్ కూడా 15 to 20% రేంజ్ అవుతుంది. ఐవీఎఫ్ ఈజ్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్, టెస్ట్ ట్యూబ్ బేబీ. అక్కడ మీకు ఆల్మోస్ట్ 60 to 65% దాకా సక్సెస్ రేట్ ఉంటుంది. ఐయుఐలో లేడీ పీరియడ్ సెకండ్ డే వచ్చి కొన్ని మెడికేషన్స్ అవసరమైతే ఫ్యూ ఇంజెక్షన్స్ ఉంటాయి అండ్ ఫాలో అప్ 1 or 2 స్కాన్స్ చూసుకొని ఎగ్ విడుదలైంది అన్నప్పుడు హస్బెండ్ శాంపుల్ డైరెక్ట్గా లేడీ యూట్రస్లో వేస్తాం. బట్ అదే ఐవీఎఫ్లో ఏమవుతుందంటే Day 2 or Day 3 నుంచి స్కాన్ చేసుకొని డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి, తనకు పొట్టకు వేసే చిన్న సూది ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ 10 to 12 days రన్ అవుతాయి. ఇలా ఇచ్చి అన్ని ఎగ్స్ని మనకు సైజెస్ మంచిగా డిజైరబుల్ సైజెస్కి వచ్చాయి అన్నప్పుడు తనకు ఎనెస్థీషియా ఇస్తాం, మత్తు ఇచ్చి ఎగ్స్ని బయటికి తీయాలన్నమాట. తీసిన రోజు హస్బెండ్ ఇచ్చిన కణాల శాంపుల్ నుంచి స్పర్మ్స్ని పిక్ చేసి ఒక్కొక్క ఎగ్లో ఒక్కొక్క స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాం, దాన్ని ఇక్సీ అంటాం. తర్వాత ఇంక్యుబేటర్లో పెట్టేస్తాం. 3 days తర్వాత చూసినప్పుడు మనకు ఎంబ్రియో అనేది ఫార్మేషన్ కనబడుతుంది. ఇలా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఐవీఎఫ్. మోర్ ఇంజెక్షన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇట్స్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇండికేషన్స్ కూడా వేరుగా ఉంటాయి. అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా లేదా కణాల కౌంట్స్ చాలా తక్కువ ఉన్నాయి లేదా ఆల్మోస్ట్ 0 ఉన్నా ఇటువంటి కేసెస్లో ఐవీఎఫ్ మాత్రమే మనకు సేవియర్ అవుతుంది అనమాట. రైట్, అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు కదా ఐవీఎఫ్లో. మాక్సిమం ఎన్ని సైకిల్స్ వరకు మీరు ప్రిఫర్ చేస్తారంటారు? సో ఐవీఎఫ్ అన్నది మనకు హెల్త్ పరంగా ఏ డిటోరియేషన్ ఉండదండి. అండ్ కొత్త ఈ కాలంలో వచ్చే ఇంజెక్షన్స్ దే ఆర్ నాట్ యూరిన్ ప్రిపరేషన్. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఓల్డ్ లేడీస్ యూరిన్ నుంచి మనం ఇంజెక్షన్స్ ప్రిపేర్ చేసేవాళ్ళం, దానివల్ల అలర్జిక్ రియాక్షన్స్ వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు అలా ఏం లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ విత్ నో కాంప్లికేషన్స్ మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, కానీ కాస్ట్ బర్డెన్ అన్నది పడుతుంది కపుల్ మీద, బికాజ్ ఇట్ ఈస్ అ కాస్ట్లీ ట్రీట్మెంట్. మ్యాక్సిమం ఫస్ట్ ఐవీఎఫ్ ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రెగ్నెన్సీ రావాలన్నదే మనందరం కూడా డిజైర్ చేస్తాం. రాలేదు, ఆ ఎంబ్రియోస్ తయారైన ఎంబ్రియోస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కూడా మనకు ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అంటేనే మనం ఆ సైకిల్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ అంటాం. అప్పుడు ఇంకొక సైకిల్ వెళ్ళొచ్చు. సో దెర్ ఇస్ నో లిమిట్ యాజ్ సచ్, ఇన్ని సైకిల్సే చేయాలి అన్ని సైకిల్సే చేయాలి అని అయితే లేదు. బట్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఫ్యాక్టర్ కావచ్చు, తన ఎగ్ నంబర్స్ కావచ్చు, ఆ ఫీజిబిలిటీ అవన్నీ చూసుకొని వీ అడ్వైజ్ దెమ్ ఫర్ ఫర్దర్. రైట్, అలాగే ఐవీఎఫ్ సైకిల్స్ తీసుకునేటప్పుడు పేషెంట్ ఏమైనా పర్టికులర్ ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందంటారా? సో ఐవీఎఫ్ టైం అనే కాదు, ఐవీఎఫ్కి ముందు కానీ తర్వాత డెఫినెట్గా మనం వీ కీప్ గివ్ ద ట్రీట్మెంట్, కానీ పేషెంట్ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ అన్నది కోరుకుంటాం అనమాట. అది ఎట్లా అంటే మేబీ ఒకవేళ తన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవు, థైరాయిడ్ కంట్రోల్లో లేదు అంటే ఫస్ట్ దాన్ని కంట్రోల్ తెచ్చుకొని విల్ స్టార్ట్ ట్రీట్మెంట్. నెక్స్ట్ ఏమన్నా వెయిట్ హెవీగా ఉన్నారు, బిఎంఐ చాలా హై ఉంది, కొంతమందికి మార్బిడ్ ఒబిసిటీ అంటాం, బిఎంఐ ఇస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 40, ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్, బీపీ, షుగర్ ఇవన్నీ హై ఉంటాయి. కాబట్టి ముందు వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి అంటాము. అండ్ దెన్ డైట్ పరంగా చూస్తే ఆబ్వియస్లీ బయట ఫుడ్ అవాయిడ్ చేయమంటామండి ఫర్ ద మీన్ వైల్. ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తన గ్యాస్ట్రోఎంట్రైటిస్, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడము, వామిటింగ్స్, లూజ్ మోషన్స్తో ఎండప్ అయితే ఏమవుతుందంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ సరిగా బాడీ అందుకోలేదు, లేదా అనెస్థీషియా ఇవ్వాలి అన్న టైంలో తనకు ఫీవర్ వచ్చింది లేదా కోల్డ్ కాఫ్ సివియర్గా కాఫ్ ఉందన్నా మనకు అనెస్థీషియా ఇవ్వడం ట్రబుల్ అవుతుంది. కాబట్టి కొంచెం గ్యాదరింగ్స్, చాలామంది ఉన్న ఫంక్షన్స్ అట్లా కొంచెము ఆ టైం పీరియడ్లో అవాయిడ్ చేయమని చెప్తాం. రైట్, అలాగే ఐవీఎఫ్ సైకిల్స్ తీసుకునేటప్పుడు వన్స్ ఇంజెక్ట్ చేసేసిన తర్వాత అంటే ప్రెగ్నెన్సీ క్యారీ చేసేది ఎన్ని మంత్స్ వరకు కేర్ఫుల్గా ఉండాలంటారు? రెగ్యులర్ ప్రెగ్నెన్సీ ఉమెన్ లాగే ఉండొచ్చు అంటారా? సో ఐవీఎఫ్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎగ్ పెరగనీయకుండా జస్ట్ లైనింగ్ తయారు చేసి ఎంబ్రియోని పెడుతున్నాం. కాబట్టి ఎక్స్ట్రా సపోర్ట్ యాక్చువల్గా ప్లాసెంటా మాయ ఫామ్ అయ్యేంత వరకు, అంటే మాయ ఫామ్ అయ్యేదే మనకు 7 to 11 weeks ఎక్కడో అక్కడ ఫామ్ అవుతుంది. అంతవరకు అవసరమైన మెడికేషన్స్ అన్నీ కూడా మనం ఎగ్జోజినస్గా బయట నుంచి ఇవ్వాల్సిందే. సో టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ యాజ్ అడ్వైజ్ లేడీ హ్యాస్ టు టేక్. ఇవన్నీ ఎప్పుడు వరకు అంటే ఆ ఫస్ట్ 3 months వరకు. కంప్లీట్గా ప్లాసెంటా టేక్ ఓవర్ చేసింది అన్నప్పుడు ఏమవుతుందంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా, వాట్ ఎవర్ మైట్ బీ ద హిస్టరీ, ఇట్ బికమ్స్ సిమిలర్. సో ఈ కేసెస్లో ఏమవుతుందంటే we can monitor them just like any other pregnant lady. అండ్ ఇంకొక ప్రాబ్లం అట్రిబ్యూటెడ్ ఏంటి అంటే ఐవీఎఫ్ ఎప్పుడు కూడా ఎల్డర్లీ లేడీస్లో ఎక్కువగా చేస్తాం కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ బీపీ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాం రిస్క్ ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని, వాళ్ళు మెడికేషన్స్ ఇవ్వడం కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ విజిట్స్ మైట్ బీ నీడెడ్. అండ్ కొంచెం సిజేరియన్ సెక్షన్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ ఉండొచ్చు, ట్రిప్లెట్స్ ఉండొచ్చు, మెడికల్ కోమార్బిడిటీస్ ఉండొచ్చు, దానివల్ల సిజేరియన్ డెలివరీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. పీసీఓడి గురించి అలాగే ఇన్ఫర్టిలైజేషన్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా, ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్.